బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు టీడీపీ పట్టణ అధ్యక్షుడు శేషయ్య, రూరల్ అధ్యక్షుడు హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. పేద బడుగు బలహీన వర్గాలకు రాజధికారం కల్పించేందుకు ఎంతో కృషి చేశారన్నారు. నేడు అట్టడుగు ప్రజలు కూడా రాజకీయ వేదికలపై ఉన్నారంటే దానికి కారణం ఎన్టీఆర్ కృషి చేశారని కొనియాడారు. సినిమా రంగంలోనూ అనేక దైవ పాత్రల్లోనూ నటించి ఆంధ్రుల ఆరాధ్య దైవంగా నిలిచారని చెప్పారు. తెలుగు మాట్లాడతారు అన్నటువంటి ఈ తెలుగు వ్యక్తులున్నారు, తెలుగు ప్రజలున్నారు అన్నటువంటి ఈ ప్రజలు గారు వాళ్ళ కాదు బ్లడ్ ఇచ్చేది ఎక్కడన్నా నేను ఇప్పుడే వచ్చా మధ్యలో ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ సూచన మేరకు ఈ యొక్క బుచ్చిరెడ్డిపాలెం యజమాన గోపాలరెడ్డి కోట నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మండలానికో జిల్లాకో ఓ ఇద్దరు ముగ్గురు నువ్వు సర్పంచి, నువ్వు ఎంపీటీసీ, వార్డు నెంబరు, నువ్వు జెడ్పీటీసీ అనే పరిస్థితి ఇట్లా ఉండకూడదు. ప్రజల భాగస్వామ్యంతో ఉండాలని, పేద బడుగు బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారము రావాలా, వాళ్ళందరూ కూడా చట్టసభల్లో ఉండాలనే ఒక ఏకైక నినాదంతో అట్టడుగున్నటువంటి పార్టీలని వర్గాలను కూడా ఈరోజు రాజకీయ వేదికల మీద సునిశ్చిత స్థానం కల్పిస్తున్నారంటే అది ఒక ఎన్టీఆర్ గారి పుణ్యాన్ని. తర్వాత మనకి రాముడు ఇటుంటాడని తెలియదు, అయినా ఆయన రూపంతో రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు అనేక రకాల పాత్రలు అనేక రకాలుగా మెప్పించి ప్రజల చేత ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ యొక్క ఎన్టీఆర్ని అందరూ పార్టీలకు అతీతంగా, అది తెలుగువారైనా ఇంకోరైనా కూడా పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ అంటే ఒక మహోన్నత వ్యక్తి. ఒక మాట చెప్తే అది ఎంత కష్టమైనా సరే క్రమశిక్షణ పాటించి అందరూ కూడా ఇది ఈ విధంగా ఉండాలని అందరికీ ఒక మార్గదర్శకం నిరూపించినటువంటి ఈ గౌరవనీయులు ఎన్టీఆర్ గారికి మా అందరి తరఫున నివాళులర్పిస్తానంటే ఈ యొక్క కార్యక్రమంలో మా అందరి భాగస్వామ్యంతో కూడా మా అందరికీ కూడా ఒక గౌరవప్రదంగానే ఆయన ప్రోగ్రాం ఇచ్చినా కూడా మేమందరం కలిసిమెలిసి చేసుకుంటూ తెలుసుకునేందుకు